హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రామ్ సచివాలయ అప్డేట్స్. వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలను అందించడం కోసం ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ని ప్రజలకు అందించడం జరిగింది. ఈ నెంబర్ ద్వారా మనం హాయ్ అని మెసేజ్ చేస్తే ప్రభుత్వ అధికారుల ద్వారా మనకు అందవలసినటువంటి 161 సేవలను మనం వాట్సాప్ ద్వారా పొందటానికి అవకాశం కలదు. ఈరోజు మొదటగా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం గురించి తెలియచేస్తాను. ముందుగా ఇక్కడ ఇవ్వబడినటువంటి నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మనకి అపియరెన్స్ ఈ విధంగా వస్తుంది. హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే మనకి సేవలను పొందడానికి సేవని ఎంచుకోండి అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సేవను ఎంచుకోండి ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే చోట సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, సిఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు, ఈ విధంగా డిపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఎనర్జీ సేవల మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఏవైనా మనకి అవసరం అంటే రోజుకొక సర్వీస్ యూజ్ చేయడం అనేది వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఏ విధంగా చేయొచ్చో చూడొచ్చు. ప్రజెంట్ ఎనర్జీ సేవల మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎనర్జీ సేవల మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3 రకాలైనటువంటి ఆప్షన్స్ని చూడొచ్చు. బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి, ఫిర్యాదులను వీక్షించండి, నిర్వహించండి, సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి. మనం ఇక్కడ బిల్లుని చూడాలనుకుంటున్నాం, తర్వాత పే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ నిర్ధారించండి మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఒక సేవను ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు కొనసాగించమని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొనసాగించడం మీద క్లిక్ చేస్తే ప్రస్తుత బిల్లుని చూసి చెల్లించడం గురించి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత గత నెలలో కట్టినటువంటి బిల్లులు ఏ నెలలో ఎంతెంత బిల్లు వచ్చింది అనేది చూడడానికి గత బిల్లులు చూడండి అనేటువంటి ఆప్షన్ వచ్చింది. ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడడం వరకు మాత్రమే చేయడానికి 3వ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నేను బిల్లు అనేది చూసి కట్టాలనుకుంటున్నాను కాబట్టి ప్రస్తుత బిల్లు చెల్లింపు అనేటువంటి ఒక ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అక్కడ మనం ఫస్ట్ ఇచ్చినటువంటి సర్వీస్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ మనుగడలో ఉంది అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎంత బిల్లు వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది ఏపీ సిపిడిసిఎల్ మీటర్. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ అండ్ ఎంతవరకు కట్టవచ్చు అనేటువంటి డేట్ కూడా ఉంది. సో నేను ఇక్కడ పూర్తయింది మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి, యూపీఐ చెల్లింపులు. మనం ఎంతకు పే చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ చేస్తుంది. రివ్యూ అండ్ పే చేయొచ్చు, లేదా పే నౌ డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. నేను పే నౌ క్లిక్ చేస్తున్నాను. మనం ఏ యాప్ ద్వారా అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అండ్ ఏదైనా అదర్ యూపీఐ యాప్స్ ద్వారా మనం పేమెంట్ చేయడానికి అవకాశం కలదు. నేను ఫోన్పే మీద క్లిక్ చేసుకుంటున్నాను, కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. మొత్తం
రూ. 1270 కరెంటు బిల్లు వచ్చింది. మనకు కావాల్సినటువంటి యూపీఐ యాప్లో మనం పేమెంట్ చేయడానికి అవకాశం కలదు. పిన్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. బిల్ పేమెంట్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ గమనించినట్లయితే ఫోన్పేలో వచ్చేటటువంటి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఈ పేమెంట్లో రావడం జరగలేదు. బిల్ అమౌంట్ ఎంత అయితే ఉందో అంతే అమౌంట్తో మనం పేమెంట్ చేసాం. సో ఈ విధంగా మిగతా సర్వీసుల గురించి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.